వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మౌనిక. ప్రస్తుతం మనతో బీఆర్ఎస్ ఫైర్ బ్రాండ్ పావని గౌడ్ గారు ఉన్నారు. ఆవిడతో మాట్లాడదాం. నమస్తే. నమస్తే. ఎలా ఉన్నారు? ఓకే, ఫైన్. థ్యాంక్ యూ సో మచ్. చాలా బిజీగా ఉన్నారు, అయినా కూడా ఇంటర్వ్యూ ఇచ్చారు అడగగానే. నేను ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ గురించి అడిగితే అసలు కేసీఆర్ ఫ్యామిలీలో ఏం జరుగుతుంది? చీలికలు వచ్చే అవకాశాలు ఉన్నాయి, కవిత గారు కొత్త పార్టీ పెట్టే అవకాశాలు ఉన్నాయి, అండ్ హరీష్ రావు గారు బీజేపీ పార్టీకి వెళ్ళే అవకాశాలు ఉన్నాయని జోరుగా ప్రచారం అయితే నడుస్తుంది. దానికి మీరేమంటారు? నిజమేనా? అవన్నీ ప్రచారాలు మాత్రమే, అది దాంట్లో నిజాలు అస్సలే లేవు. ఎందుకంటే కేసీఆర్ గారు గీసిన గీతను హరీష్ రావు గారు కానివ్వండి, కేటీఆర్ గారు కానివ్వండి, కవితక్క గారు కానివ్వండి దాటరు అనే అయితే నమ్మకము నాకైతే బలంగా ఉంది. వాళ్ళు దాటరు అని కూడా నాకు తెలుసు. ఏదో చిల్లర కామెంట్లు కొన్ని వార్తల కోసము, దానికోసము, ట్రెండింగ్ కోసము ఇవన్నీ కామెంట్ చేస్తున్నారు తప్ప ఇంకోటి లేదు. ఇంకోటి ఏంటంటే రెండు జాతీయ పార్టీలు కలిసి కేసీఆర్ గారిని ఏ విధంగానైనా దెబ్బతీయాలనేసి బీఆర్ఎస్ పార్టీలో చీలికలు వస్తున్నాయి అనేసి ప్రచారం చేస్తున్నారు. చీలికలు రావు, ఏం రావు. రెండు జాతీయ పార్టీలకు మాత్రం రాబోయే రోజులల్లో వీళ్ళందరూ కలిసి ముచ్చెమటలు పట్టిస్తారు. కేసీఆర్ గారికి నోటీసులు ఇచ్చారు, కేసీఆర్ గారు అరెస్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి అంటున్నారు. మీకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అరెస్ట్ అయ్యే అవకాశాలు ఏమైనా ఉండొచ్చు? తెలంగాణ రాష్ట్రంలో ఒక అందవికారమైన పార్టీ అధికారంలోకి వచ్చింది. వచ్చిన తర్వాత 17 నెలల కాలంలో వాళ్ళు ఇచ్చిన హామీలను నెరవేర్చలేక, వాళ్ళు ప్రజలకు చేసింది ఏమీ లేక, 6 గ్యారంటీలు 420 హామీలను ప్రజలు అడుగుతారు అనే ఉద్దేశంతో అడుగుతుంటే పట్టించుకోలేక డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగా అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కేసీఆర్ గారిని అరెస్ట్ చేస్తాం, కేటీఆర్ గారిని అరెస్ట్ చేస్తాం, కవితక్కను అరెస్ట్ చేస్తాం, హరీష్ అన్న గారిని అరెస్ట్ చేస్తామని చెప్తున్నారు. ఎందుకు అరెస్ట్ చేస్తారు? తెలంగాణ తెచ్చినందుకు అరెస్ట్ చేస్తారా? తెచ్చిన తెలంగాణను ప్రగతి రథంలో ముందుకు నిలిపినందుకు అరెస్ట్ చేస్తారా? దేనికోసం అరెస్ట్ చేస్తారు? కాళేశ్వరంను కూలేశ్వరం చేసింది వీళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు. కాళేశ్వరము కరువు నేలను గొంతు అంటే మనకు అసలు నీళ్లే లేని కానాన కాళేశ్వరం తోటి అసలు వీళ్ళకు వ్యవసాయం చేత కాదు, నీళ్లే రావు, పరిపాలనే చేత కాదు అని చెప్పారు. కాళేశ్వరం వచ్చిన తర్వాత ఎన్ని లక్షల ఎకరాలకు పంట సాగైంది, కోట్ల అది ధాన్యాగారం ఇచ్చింది. కానీ ఇవి ఇప్పుడు ఏంటంటే కాళేశ్వరం మీద పడి కేసీఆర్ గారిని బదనాం చేస్తామనేసి మేము అరెస్ట్ చేస్తాం, రేపు అరెస్ట్ చేస్తాం, ఎల్లుండి అరెస్ట్ చేస్తాం, ఇప్పుడు నోటీసులు ఇచ్చినాం అది ఇదని చెప్తున్నారు. ఇవ్వండి, నోటీసులని ఇచ్చినా మేము తీసుకుంటాము, మీరు ఎక్కడికి రమ్మన్నా మేము వస్తాము, చర్చకు సిద్ధము. జనాలకు ప్రతి ఒక్కటి అర్థమైపోయింది. కాళేశ్వరం గురించి అధికారంలోకి రాకముందు వీళ్ళు ఎవరైతే ఏదైతే అన్నారో రెండు జాతీయ పార్టీలు కలిసి, ఫస్ట్ ఏమో బీజేపీ వచ్చి కాళేశ్వరంలో లక్షల కోట్ల అవినీతి జరిగింది అని చెప్పేసింది. కాంగ్రెస్ అదన్నే రాగంగా వాడుకొనేసి లక్షల కోట్ల అవినీతి అని అన్నారు. 90,000 కోట్ల వ్యయంతో కట్టిన ప్రాజెక్టు 1,00,000 కోట్ల అవినీతి ఎట్లా జరుగుతుందండి? కాళేశ్వరం అంటే ఒక మేడిగడ్డనే ఉన్నదా? మేడిగడ్డ చిన్న పిల్లలకు క్రాక్ వచ్చినందుకు ఆ కాళేశ్వరం మొత్తం కూలిపోయింది, కుంగిపోయింది, వంగిపోయింది, కొట్టుకపోయింది అని చెప్పిండ్రు. ఇప్పటికీ కూడా నేను ఎన్ని రోజులైతే 10 days అవుతుంది పోయి, కాళేశ్వరం మేడిగడ్డ నిట్ట నిలువుగా గట్లనే ఉన్నది. ఒక పిల్లర్ను రిపేర్ చేసి నీళ్ళు ఎత్తిపోసి మేడిగడ్డ నుంచి కాకపోయినా కన్నెపల్లి పంప్ హౌస్ నుంచి పంపులు స్టార్ట్ చేసి నీళ్ళు ఎత్తిపోయచ్చు. కానీ కాళేశ్వరం నుంచి నీళ్ళు వస్తే కేసీఆర్ గారికి ఎక్కడ పేరు వస్తుందో అనే దురుద్దేశంతో, కేసీఆర్ గారి ఆనవాళ్లను తుడిపేస్తా అనే ఉద్దేశంతో కాళేశ్వరంను ఎండబెట్టే పనిచేస్తున్నారు వీళ్ళు. ఆ కాళేశ్వరం నుంచే నోటీసులు అది అని అంటున్నారు. చూద్దాం, దేన్నైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాం. వీళ్ళ పాలనా వైఫల్యాలను కప్పిపుచ్చడానికి మాత్రమే ఈ నోటీసులు, ఈ డైవర్షన్ పాలిటిక్స్. అంటే ఈ గవర్నమెంట్ గురించి మాట్లాడుకుంటే, ఈ గవర్నమెంట్ ఇప్పుడు 1.5 పాలన ఏ విధంగా అనిపిస్తుంది? ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారంటే మేము ఇచ్చిన హామీలనే నెరవేర్చుకుంటూ వస్తున్నామండి అని వాళ్ళు అంటున్నారు. దానికి మీరేమంటారు? ఇచ్చిన హామీలు ఏంటి అండి? కళ్యాణ లక్ష్మిల తులం బంగారం ఇచ్చిండ్రా? మహిళలకు అత్తలకు పెన్షన్ వచ్చినా కూడా కోడన్లకు నెల 2,500 రూపాయలు ఇస్తా అన్నారు, అవేమన్నా ఇచ్చిండ్రా? స్కూటీలు ఇస్తా అన్నారు, అవేమన్నా ఇచ్చిండ్రా? కౌలు రైతులకు అన్నారు, రైతు కూలీలకు పైసలు ఇస్తామన్నారు, అవేమన్నా ఇచ్చిండ్రా? రైతు బంధు కాదు, రైతు భరోసా ఇస్తామని చెప్పిండ్రు. రైతు బంధు లేదు, రైతు భరోసా దిక్కు లేదు. ఇప్పటి వరకు సన్నాలకు బోనస్ ఇస్తామని చెప్పిండ్రు, ఇప్పటి వరకు కూడా సన్న వడ్లకు బోనస్ ఇయ్యలేదు. కళ్ళాలల్లా రైతులు పండించిన పంట అదే విధంగా ఉన్నది, వర్షాలకు వర్షార్పణం అవుతుంది, మొలకలు వస్తున్నాయి, కొనే నాదుడు లేడు. ఏమిచ్చిండ్రు వీళ్ళు? ఉద్యమకారులకు ఇస్తానన్నారు, ఉద్యోగులకు ఇస్తానన్నారు, నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తా అన్నారు. కేసీఆర్ గారు ఇచ్చిన నోటిఫికేషన్లు, ఉద్యోగాలను వీళ్ళేమో అపాయింట్మెంట్ లెటర్ ఇచ్చుకుంటా ఇవి మేము ఇచ్చినామని చెప్తాను. ఏమైపోయినాయి? 1,00,000 ఉద్యోగాలు ఏమైపోయినాయి సంవత్సర కాలంలో? ఎక్కడ ఇచ్చిండ్రు? ఎవరికి ఇచ్చిండ్రు? ఏమన్నా ఇచ్చింది ఉందా? తెచ్చింది ఉన్నదా?
కాంగ్రెస్ వచ్చింది, కరువు వచ్చింది. కాంగ్రెస్ కరువు రెండు కవల పిల్లలు లెక్క. 60 ఏళ్ళల్లో తెలంగాణ కాంగ్రెస్ తోటి ఎట్లా గోసపడ్డదో మళ్ళీ ఈ 17 నెలలల్లో కాంగ్రెస్ తోటి అదే విధంగా గోస జరుగుతుంది. మోసపోతున్నాం. రైతులు పాపం ప్రతి ఒక్కరు మార్పు అంటే కేసీఆర్ గారి కంటే గొప్పగా పాలిస్తాడేమో అనే ఉద్దేశంతో వీళ్ళకి అధికారం ఇవ్వడం జరిగింది. మార్పు అంటే నీళ్లు లేకుండా, కరెంటు లేకుండా, అసలు 10 ఏళ్లలో కరెంటు బంద్ అయిందా? ఇప్పుడు కరెంటు ఉంటే వార్త అవుతుంది కాంగ్రెస్లో. రైతులకు కరెక్ట్ టైంకు రైతు బంద్ ఇచ్చిండు, నీళ్ళు ఇచ్చిండు, కరెంట్ ఇచ్చిండు, ఎరువులు ఇచ్చిండు, అది పండించిన వడ్లను కొన్నాడు కేసీఆర్ గారు. వీళ్ళు ఏం చేస్తున్నారు? ఎక్కడ ఏం జరుగుతుంది? వీళ్ళు ఇచ్చిన హామీలు మేము అక్కడక్కడ రైతు బంధు ఇస్తున్నాము, కొన్ని ఊర్లలో అవి ఇస్తున్నాము, జరుగుతున్నాయి పనులు. ఇప్పుడు ఆడవాళ్ళకి ఫ్రీ బస్ అన్నాము, సో మేము ఇవన్నీ ఒకటొకటి చేసుకుంటూ వస్తాము అనేసి కూడా చెప్తున్నారు వాళ్ళు. ఫ్రీ బస్సు మినహా తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్ర ప్రజలకు కాంగ్రెస్ ఇచ్చిన హామీలు ఇప్పటి వరకు ఏదీ నెరవేర్చలేదు. ఫ్రీ బస్ ఇచ్చి మహిళల ఆత్మగౌరవాన్ని కూడా దెబ్బతీసిండ్రు. బస్సుల శాతాన్ని పెంచక మహిళలు కొట్టుకునే విధంగా చేసిండ్రు. కొత్త సంస్కృతిని తీసుకొచ్చిండు. నీళ్లకు కిలోమీటర్లు పోయే కొత్త సంస్కృతిని తీసుకొచ్చిండు. మిషన్ భగీరథ నీళ్లు లేవు, ఇంటింటికి నల్ల నీళ్ళు ఇచ్చింది బాపు. కేసీఆర్ గారు అయితే ఇంటింటికి నల్ల నీళ్లను బంద్ చేసి మళ్ళీ బోరింగ్ల కాడ, వాటర్ ట్యాంకుల కాడ నిలబడి బిందెలు ఎత్తుకొని పోయి నీళ్లు తెచ్చుకునే పరిస్థితిని తీసుకొచ్చిండు. పూర్వకాలంలో ఏ విధంగా ఉన్నదో మళ్ళీ ముందటి కాలం ఇప్పుడు ఈ కాలంలో కూడా అదే విధంగా చేస్తున్నాడు. సీఎం గారు అంటున్నారు తెలంగాణ దివాలా తీసే పరిస్థితి వచ్చింది, నా దగ్గర జీతాలు ఇవ్వలేని పరిస్థితి, పెంచలేని పరిస్థితి, నన్ను కోసినా కూడా డబ్బులు లేవు నా దగ్గర, ఢిల్లీకి వెళ్తే కూడా చెప్పుల దొంగలా చూస్తున్నారు అనేసి అంటున్నారు. అంటే ఒక సీఎం ఆ విధంగా మాట్లాడడం మీకే విధంగా అనిపిస్తుంది? ఒక దివానేగాడు పరిపాలిస్తే దివాలా తీస్తుంది రాష్ట్రం. ఒక సమర్థవంతమైన నాయకుడికి మట్టి బిందెలు ఇచ్చినా కూడా లంకె బిందెలుగా తయారు చేసుకుంటాడు. కేసీఆర్ గారు లక్షల కోట్ల ఆస్తులు సృష్టించి రేవంత్ రెడ్డికి ఇచ్చినా కూడా, కాంగ్రెస్ వాళ్ళకి ఇచ్చినా కూడా అవి మట్టి బిందెల్లాగానే కనిపిస్తున్నాయి. ఏ పద్దు ఎక్కడ, ఏ లెక్కను ఎక్కడ యూజ్ చేసుకోవాలి, ఎవరికి ఎంత ఇవ్వాలి, ఏం చేయాలి అనేది ఈయనకు తెలియక, పరిపాలన మీద అవగాహన లేక, పాలన చేతకాక, వైఫల్యంతో రేవంత్ రెడ్డి మాట్లాడుతున్న మాటలు. ఉద్యోగస్తులకు టీఏలు డిఏలు అన్నీ కల్పిస్తా అంటివి అధికారంలోకి రాకముందు. అధికారంలోకి వచ్చిన తర్వాత నన్ను కోసుకొని తిన్నా కూడా మీకు రూపాయి రాదు, నా దగ్గర ఏం లేదు, దివాలా తీసింది, ఢిల్లీకి పోతే చెప్పుల దొంగలు అనుకుంటున్నారు అనేసి తెలంగాణ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా మాట్లాడబడుతుంది. ఒక తండ్రి స్థానంలో ఉన్న వ్యక్తి ఇంట్లో బిడ్డ పెళ్ళి అవుతుంటే నాకు అప్పుల పాలైపోయినాయి, నాకు అసలు అప్పు కట్టే శాత కాదనంటే ఎవరన్నా బిడ్డ పెళ్ళికి పైసలు అప్పు ఊడుతుందా? అదే విధంగా ఉన్నది ఇప్పుడు రేవంత్ రెడ్డి పరిస్థితి. ప్రపంచవ్యాప్తంగా తిరిగిండు, ప్రపంచవ్యాప్తంగా తెలంగాణ ఇజ్జత్ తీస్తున్నాడు. అమెరికాకు పోయిండు, తెలంగాణ రాష్ట్రం అప్పుల పాలైపోయిందని అన్నాడు. అమెరికా వాళ్ళు పెట్టుబడి పెట్టడానికి ఏ కంపెనీలు అన్న ముందటికి వస్తాయా? కరెంట్ ఉంటే కంపెనీలు వస్తాయి, కరెంట్నే బంద్ చేయబడుతుంది. నీళ్లుంటే కంపెనీలు వస్తాయి, నీళ్ళే ఇప్పుడు కాళేశ్వరంనే ఎండబెడుతుంది, నీళ్ళు ఎక్కడి నుంచి వెళ్ళి వస్తాయి? ఎక్కడన్నా ఈరోజు నేను వస్తుంటే నాకు వాటర్ ట్యాంకులే స్వాగతం పలికినాయి. ఒక 10-15 వాటర్ ట్యాంకులు ఏ గల్లీకి పోయినా కూడా. ఎక్కడన్నా నీటి ఎద్దడి కనిపించిందా 10 ఏళ్లల్లో? రేవంత్ వైఫల్యం వల్లనే ఇదంతా సాధ్యమైంది. 10 ఏళ్లల్లో కేసీఆర్ గారు కడుపు కట్టుకొని కంటికి నిద్ర పోకుండా పరిపాలిస్తే రేవంత్ రెడ్డి 17 నెలలల్లో తెలంగాణ రాష్ట్రాన్ని కుక్కలు చింపిన విస్తరాకు చేసిండు. అంటే తెలంగాణ ఇప్పుడు ఈ పరిస్థితికి రావడానికి కారణం కేసీఆర్ గారు చేసిన అప్పులే. ఆయన లంక బిల్లులను తీసుకుపోయి ఆయన ఫామ్ హౌస్ లో పెట్టుకున్నాడు. ఇప్పుడు ఆయన చేసిన అప్పులకే మేము వడ్డీలు కట్టలేక చేస్తున్నామని ఇప్పుడు సీఎం గారు అంటున్నారు. ఎన్ని వడ్డీలు కట్టిండ్రండి? ఒకసారి శ్వేతపత్రాన్ని విడుదల చేయమని చెప్పండి. ఎన్ని లక్షల కోట్ల అప్పులు చేసిండ్రు కేసీఆర్ గారు, ఎన్ని లక్షల కోట్ల ఆస్తులు సృష్టించిండు కేసీఆర్ గారు అనేది ఎక్కడికైనా చర్చకు సిద్ధంగా ఉన్నాము. 4 లక్షల కోట్ల అప్పులు చేస్తే కాళేశ్వరం ప్రాజెక్టు కట్టిండు, మెడికల్ కాలేజీ కట్టిండు, కలెక్టర్ సముదాయాన్ని కట్టిండు, ఐటీ టవర్లను కట్టిండు, పాలనా సౌదాన్ని కట్టిండు, కమాండ్ కంట్రోల్ రూమును కట్టిండు. ప్రతి ఒక్కటి 125 అడుగుల ఎత్తులో అంబేద్కరుని నిలిపిండు. మరి ఈయన 17 నెలలల్లో అధికారంలోకి వచ్చి లక్షల కోట్ల అప్పులు చేసుకుంటా ఏదన్నా నీకు ప్రాజెక్టులు కట్టిన ప్రాజెక్టుల కాడ కొబ్బరికాయ కొట్టడానికి, శంకుస్థాపన చేయడానికే లక్షల కోట్ల అప్పులు అయితే కేసీఆర్ గారు 10 ఏళ్లల్లో ఎన్నో ఆస్తులు సృష్టించిండు. ఎన్ని కోట్ల అప్పులు కావాలి? ఆస్తుల గురించి మాట్లాడతలేరు ఈ సన్నాసులు, అప్పుల గురించి మాట్లాడుతారు. ఆస్తుల గురించి మాట్లాడే దమ్ము ధైర్యం వీళ్ళకి ఎవరికన్నా ఉన్నదా? ఒకసారి అడగండి. సుంకిశాల అన్నారు,
సుంక్షాలను ఏం చేసిండ్రు, మొన్నటికి మొన్న ఎస్ఎల్బీసీని ఏం చేసిండ్రు. ఈ దివానేగాళ్ళు, ఈ దిమాగ్ తక్కువ వాళ్ళు ఎస్ఎల్బీసీలా 3 నెలలు కావస్తుంది ఆ కార్మికులు చనిపోయి, వాళ్ళను కూడా ఇప్పటి వరకు బయటికి తీసే పరిస్థితుల్లో లేరు. ఏమన్నంటే రేవంత్ రెడ్డికి కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, కవిత ఇవి తప్ప, మాటలు తప్ప చేతలైతే ఎక్కడ కనబడతలేవు రేవంత్ రెడ్డికి. ఇంకొకటి, ఉద్యోగస్తులకి కోసినా డబ్బులు లేవన్నాడు. 200 కోట్లు పెట్టి ప్రపంచంలో ఉన్న అందగత్తెలను తెలంగాణకు ఎందుకు తీసుకొచ్చాడు? తీసుకొచ్చిన అందగత్తెలకు బాపు కేసీఆర్ గారి ఆనవాళ్ళు లేకుండా చేస్తా అని చెప్పేసి ఆ కేసీఆర్ గారు కట్టిన ఆనవాళ్ళ దగ్గరికే పోయి చూపిస్తేవి. కమాండ్ కంట్రోల్ రూమ్కి తీసుకుపోయినావు, అది కేసీఆర్ కట్టింది. ఆ అందగత్తెలను సెక్రటేరియట్కి తీసుకుపోయినావు, అది కేసీఆర్ కట్టించింది. అయినా పాలనా సౌధం ముందర ఆ అందాల రాసుల అందం కూడా నివ్వెరపోయింది. ఇప్పుడు అద్భుతంగా కట్టారు. అంటే మన సంస్కృతి ఇది కాదు, అందాల పోటీలు మన దగ్గర అవసరం లేదని చాలా మంది అంటున్నారు. దీనికి మీరేమంటారు? కేసీఆర్ గారు చేస్తేనేమో రేవంత్ రెడ్డి ఇది మన సంస్కృతి కాదు, కేసీఆర్ అది ఇదని మాట్లాడేటోడు. ఇప్పుడు రేవంత్ రెడ్డి చేసిండు కాబట్టి ఆ అక్కలు చెల్లెళ్ళు వాళ్ళ మంత్రులు ఉన్నారు చూడండి, వత్తాసు వలుకుతాండ్రు. ఎవరైనా నివ్వెరపోతారు. వెండి పల్లాలు, వెండి చెంబులు పెట్టి తెలంగాణ ఆడబిడ్డలతోటి అందాల రాసుల కాళ్ళను కడిగించినావు. ప్రపంచంలో ఉన్న అందగత్తెల కాళ్ళను కడిగించినావు. పొడిగుడ్డతోటి వాళ్ళ కాళ్ళను తుడిపించినావు. మా తెలంగాణ మహిళల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసినట్టే కదా. మీకు అంతగానం అడగాలని ఉంటే ఎక్కడ స్త్రీలను పూజించబడతారో అక్కడ దేవతలు కొలువై ఉంటారు కదా. నీ ప్రభుత్వము అందాల రాసుల పోటీలను నిర్వహించింది కదా. నీ భార్యతోటో, నీ బిడ్డతోటో, నీ మంత్రులతోటో అడిగిస్తే మేము కూడా మంచి సంతోషపడేటోళ్ళం. కానీ తెలంగాణ ఆడబిడ్డలతోటి కడిగించి అక్కడ కూడా మా ఆత్మగౌరవాన్ని దెబ్బతీసి. ఇప్పుడు అది కడిగించడం కాదండి అని సీతక్క గారు వివరణ ఇచ్చారు దానికి. అంటే ఇంతమంది పార్టిసిపేట్ మధ్యలో ఒక అమ్మాయి అత్యుత్సాహంతో అలా చేసినందుకు ప్రభుత్వాన్ని ఇట్లా మాట్లాడడం కరెక్ట్ కాదు, సిగ్గుండాలి ప్రభుత్వాన్ని అనడానికని సీతక్క గారు అంటున్నారు. అసలు సీతక్క గారికి ఆ మాటలు మాట్లాడే నైతిక హక్కు లేదు. ఆమె సీతక్క అని పేరు పెట్టుకున్నది. ఆ సీతక్క అనే పదం తీసేయాలి ఇక్కడి నుంచి వెళ్ళి. అక్కలు అన్నలు అలాంటి సంస్కృతికి సాంప్రదాయాలకు అసలు అట్లాంటి కాళ్ళు కడిగే ప్రోగ్రాంలకే విరుద్ధంగా ఉంటారు అక్కలు అన్నలు. ఆ సీతక్క మరి అనసూయ లాగా మారి ఆ విధంగా మాట్లాడుతుంది. ఆమె మధ్యలో రీల్స్ తగ్గిపోయి ఇసుక దందాలు ఎక్కువై, కమిషన్లు ఎక్కువై ఆ విధంగా మాట్లాడుతుంది. పొగరు మాటలు. అధికారం వచ్చిన తర్వాత అధికార బలం పెరిగి ఆ విధంగా మాట్లాడుతుంది తప్ప ఏం లేదు. వీటితో పాటుగా మంత్రి కొండ సురేఖ గారు కొన్ని వ్యాఖ్యలు చేశారు, వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఏంటంటే ఏ ఫైల్ కదలాలన్నా, ఏ పని జరగాలన్నా కూడా డబ్బులు ఇవ్వాల్సిందే, డబ్బులు లేకుంటే ఏ పని జరగదు, కానీ నేను మాత్రం తీసుకోవట్లేదని అంటున్నారు. పిల్లి కళ్ళు తాగి అంటే పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగినట్టుగా మాట్లాడుతుంది ఆమె ఫైల్ కదలాలన్నా, ఆమె పేషీలకు పోయిన ఫైల్ కదలాలన్నా ఆమె కమిషన్లు తీసుకుంటుంది కాబట్టి, ఆమె పక్క మంత్రులు కూడా కమిషన్లు తీసుకుంటున్నారు కాబట్టి ఆమె ఆ విధంగా మాట్లాడుతుంది. కాంగ్రెస్ అంటేనే కమిషన్ల పాలన. 20-30% తీసుకొని ఏ ఫైల్నైనా కదిలిస్తున్నారు అనేది ప్రజలు కూడా మాట్లాడుకుంటున్నారు. కాంట్రాక్టర్లు కూడా బయటికి వచ్చి మాట్లాడుతున్నారు. ఇంకొకటి, కేసీఆర్ గారి హయాంలా పేదోళ్ళు బతికిండ్రు, పెద్దోళ్ళు బతికిండ్రు, అందరు బతికిండ్రు. కానీ రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత పేద బతుకులకు చిల్లు పడుతున్నాయి. ఒక రోడ్ కాడ కొట్టుబెట్టి ఇట్లా ఫుట్పాత్ మీద కొట్టుబెట్టి అమ్ముకునేటోడి దగ్గర కూడా కమిషన్లను వసూలు చేస్తున్నారు. ఆర్ఆర్ ట్యాక్స్ వసూలు చేస్తున్నారు. హైదరాబాద్లో ఎక్కడ చూసినా, జంట నగరాలలో వేరే దగ్గర కూడా ఎక్కడ చూసినా కూడా కమిషన్లు వసూలు చేస్తున్నారు. టీ కొట్టు పెట్టాలన్నా, ఫుడ్ స్టాల్ పెట్టాలన్నా, ఏది పెట్టాలన్నా చిన్నగా ఫుట్పాత్ మీద ఏదన్నా పోసి అమ్ముకోవడానికి కూడా ఆర్ఆర్ ట్యాక్స్లను వసూలు చేస్తున్నది రేవంత్ రెడ్డి. ఇక మళ్ళీ వచ్చేదా సచ్చేదా కాంగ్రెస్ 60 ఏండ్లు, ఇంకో 30-40 ఏండ్ల వరకైతే కాంగ్రెస్ అడ్రస్ గల్లంత అయిపోతుంది రేవంత్ రెడ్డి పాలన చూసిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో. ఎవ్వరు కూడా ఇట్లాంటి పాలన వద్దురా అనేసి తలలు పట్టుకుంటున్నారు. మళ్ళీ కేసీఆరే రావాలని అనుకుంటున్నారు. మీరేమో ఇట్లా అంటున్నారు, ఆయనేమో ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏమో 1 కోటి మంది మహిళల్ని కోటీశ్వర్లు చేస్తాను, వాళ్ళు కోటీశ్వర్లు అయిన తర్వాత ఆ కోటీశ్వర్ల మంది మహిళల ఓట్లు మాకు మళ్ళీ పడితే మేము అధికారంలోకి వస్తామని చెప్తున్నారు. 1 కోటి మంది మహిళలను కోటీశ్వర్లను చేస్తానని చెప్పే ముందట ఆయనకు ఒక్కటే అడుగుతున్నా నేను, మా 1 కోటి మంది మహిళలకు నువ్వు ఇస్తా అన్న 2,500 రూపాయలు ఇయ్యి, నువ్వు ఇస్తా అన్న ఆడబిడ్డలకు తులం బంగారం ఇయ్యి, నువ్వు ఇస్తా అన్న స్కూటీలను ఇయ్యి. 1 కోటి మంది మహిళలను కోటీశ్వర్లను చేస్తూ ఊరికొక మహిళనన్నా లక్షాధికారిని చేసి చూపెట్టు, నీ మాటలు నమ్ముతావు. ఆయన అవన్నీ నీళ్ళల్లో దెబ్బేసే మాటలు. ఏ మహిళను కోటీశ్వరరాలు చేసింది లేదు. వాళ్ళ పేషీలున్న మహిళలు మాత్రం కోటీశ్వరరాళ్ళని చేస్తాడు.
మహిళా మంత్రులను మాత్రం కోటీశ్వరాలను చేస్తాడు. ఇసుక దందాతోటి కానీ ఏ దందాలతోటి కానీ వాళ్ళ ఆస్తులు పెరుగుతున్నాయి కానీ ఏ పేదింటి ఆడబిడ్డ ఆస్తులు అయితే పెరుగుతలేవు. న్యూట్రిషన్ కిట్ ఎందుకు ఇస్తలేవు? కేసీఆర్ కిట్ ఎందుకు ఇస్తలేవు? దళిత బంద్ ఎందుకు ఇస్తలేవు? బీసీ బంద్ ఎందుకు ఇస్తలేవు? ఎందుకు ఈ ఉన్న పథకాలన్నిటిని అమలు చేస్తలేవు? ఈ అమలు చేసే తెలివి లేదు కానీ 1,000,000 మంది మహిళలను కోటీశ్వర్లను చేస్తానని పగటి కలలు కంటాడు. మళ్ళీ అదే చూపిస్తున్నాడు మహిళలందరికీ. ఏంటిది? అరచేతిలో వైకుంఠాన్ని చూపిస్తున్నాడు. ఈయన మాయ మాటలు నమ్మడానికి ఏ మహిళ సిద్ధంగా లేదు. ముఖ్యంగా తెలంగాణలో ఉన్న మహిళలైతే ప్రతి ఒక్క దగ్గర రైతుల దగ్గరికి పోండి. రైతులు ఎక్కువ మహిళా రైతులు ఉంటారు, వాళ్ళకి అసలు రావాల్సినవి కూడా రావట్లేదు. ఏవి కూడా వడ్లు పండించినా కొంటలేరు. వడ్లు పండించడానికి పెట్టుబడి సాయం లేకుండా చేసిండు, నీళ్లు లేకుండా చేసిండు, కరెంటు లేకుండా చేసిండు. ఏమున్న తెలంగాణ రాష్ట్రంలో ఒక 2 ఎకరాలు ఉన్న రైతు కోటీశ్వరుడు లెక్క ఉండేది. ఇప్పుడు ఎకరం ఉన్న రైతు అమ్ముకుంటా అంటే కూడా కొనే దిక్కులేదు. ఇప్పుడు ఆ విధంగా తీసుకొని వచ్చిండు రేవంత్ రెడ్డి అనేటైనే. ఒక ఉద్యమ ద్రోహి, ఒక రైఫిల్ రెడ్డి, తెలంగాణ మీద పట్టు లేనోడు, పరిపాలన చేస్తే ఏ విధంగా ఉంటుందో మంచిగా మార్కు చూపించుకుంటున్నాడు. ఇలాంటోడు ఇంకొకసారి ఇట్లాంటోడు ముఖ్యమంత్రి గాడు. ఇలాంటి ప్రభుత్వం రాదు. డీలిమిటేషన్ మీద మీ అభిప్రాయం ఏంటి? డీలిమిటేషన్ అంటే ఇక రాబోయే రోజులల్లో చూడాలి. ఇంకొకటి దాంతోపాటుగా 33% రిజర్వేషన్ మహిళలకు రావాలి. ఇల్లే కాదు చక్కదిద్దు అంటే ఇంట్లో మహిళ ఉంటే ఇల్లే లక్ష్మీ కళలా ఉట్టి పడుతుంది. అదే రాజకీయ రంగంలో కూడా మహిళలు ఉంటే వాళ్ళు ఎట్లా పరిపాలిస్తారు, మొగోళ్ళకి ధీటుగా పరిపాలిస్తారు. ఏదైనా మహిళకు పని అప్పచెప్తే ఏ విధంగా పూర్తి చేస్తుందో అందరికీ తెలుసు. డీలిమిటేషన్ కావాలి, ప్లస్ 33% రిజర్వేషన్ కావాలి. మహిళలందరూ రాజకీయాలలోకి రావాలి. రాబోయే రోజులల్లో కొంతమంది విద్యావంతులు యువతి మనులు రాజకీయాలకు వచ్చి కొన్ని చేంజెస్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ ప్రభుత్వం మహిళల సమస్యల్ని పట్టించుకోవట్లేదు, మహిళల్ని లెక్క చేయట్లేదు అని గాంధీ భవన్లో ధర్నా చేశారు. ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్లా పాత కాంగ్రెస్ కాదు, కొత్త కాంగ్రెస్. అదేంటంటే వాళ్ళు ఉన్న వాళ్ళందరూ పాత కాంగ్రెస్ మహిళా నాయకురాళ్ళు. పాపం వాళ్ళే అక్కడికి పోయి భవన్కి పోయి వాళ్ళ హక్కుల కోసం పోరాడే పరిస్థితిని తీసుకొని వచ్చారు. వాళ్ళకి షోకాజ్ నోటీసులు కూడా అందినాయని నేను చూసిన. రేవంత్ రెడ్డి అనేటైనే మహిళలకు బయట ఎవరైతే ఓట్లేసిండ్రో వాళ్లకు గౌరవం ఇయ్యడు. ఆ తెలంగాణ అదే కాంగ్రెస్ పార్టీలో ఉన్న మహిళలకు కూడా గౌరవం ఇస్తలేదనేది చెప్పకనే చెప్తున్నారు. మెట్రో ఛార్జీలు కూడా పెంచుతాం. మెట్రో ఛార్జీలు ఏం కర్మ, బస్ ఛార్జీలు పెడతాడు, మెట్రో ఛార్జీలు పెడతాడు, అన్ని ఛార్జెస్ పెంచుతాడు. ఇప్పుడు కరెంటు ఫ్రీ కరెంటు 200 యూనిట్లు అని చెప్తున్నాడు కదా. అసలు అది ఎవరికి ఇస్తున్నాడో ఏమో కానీ కరెంటు బిల్లులు మాత్రం వాసిపోతున్నాయి ఒక్కొక్కరికి. మధ్య తరగతి వాళ్ళకి కానివ్వండి, ఎవరికి కానివ్వండి. అసలు ఏం చేస్తున్నాడు, ఏమైతుంది తెలంగాణ? ఆగమైపోయింది తెలంగాణ, అంతే, ఏం లేదు. ఇప్పుడు మెట్రోలో జర్నీ చేసేది ఒక మధ్య తరగతి, బిలో మధ్య తరగతి పీపుల్ వెళ్తారు, దాన్ని యూజ్ చేసుకుంటారు. ఇప్పుడు దానికి కూడా ఇప్పుడు ఆ మెట్రోకి వెళ్ళే ఇప్పుడున్న మెట్రో ఛార్జెస్ చాలా మంది కట్టుకోలేక ఇబ్బంది పడుతూ ఉంటారు, వింటూ ఉంటాం. సో దానికి కూడా మళ్ళీ మెట్రో ఛార్జెస్ పెంచే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ఆయన ఆదాయాన్ని పెంచుకోవడానికి మెట్రో ఛార్జీలను పెంచుతున్నాడు. హెచ్సియు భూముల వివాదంలో కూడా సుప్రీంకోర్టు మొట్టికాయలు వేసినా కూడా ఆయన మారడు. ఆయన కుక్కతోక వంకర లెక్క. ఆయన పని అదే, ఆయననే చేస్తాడు. చూద్దాం ఇంకేం చేస్తాడో, ఇంకా రాష్ట్రాన్ని ఇంకెంత దరిద్రానికి పట్టిస్తాడో ఇంకా వేచి చూద్దాం. నెక్స్ట్ వచ్చేది మళ్ళీ మా ప్రభుత్వమే అని వాళ్ళు అంటున్నారు. మరి పగటి కళలు అంటున్నాడు. హిమాలయాలకు పోయి తపస్సు చేసినా కూడా కాంగ్రెస్ అనేది తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి రాదు. అయినా నెక్స్ట్ అధికారంలోకి వచ్చేలోపు రేవంత్ రెడ్డి అనేటైనా కాంగ్రెస్ పార్టీలు ఉంటాడా? ఆయనను ముఖ్యమంత్రిగా కొనసాగిస్తారా? ఆయన ముఖ్యమంత్రి పదవి పోగానే బీజేపీలో పోతాడు ఆయన. ఓకే. నెక్స్ట్ వచ్చేది కాబోయేది బాపు కేసీఆర్ గారు నెక్స్ట్ సీఎం అవుతారు. బీఆర్ఎస్ పార్టీ నెక్స్ట్ అధికారంలోకి వస్తుంది. ప్రజలు ఎక్కడ సమస్యతోటి బాధపడ్డా అధికారంలో ఉన్నా కూడా ప్రజల పక్షాననే కొట్లాడినరు, ప్రజా పక్షాననే పాలించిండ్రు. అధికారం కోల్పోయినా కూడా ప్రజల పక్షాన్నే కొట్లాడుతున్నారు. ప్రజల కోసమే వీళ్ళు ఏదైతే వైఫల్యాలను చూపిస్తున్నారో ఆ వైఫల్యాలను ఎత్తి చూపిస్తున్నారు. కేసీఆర్ గారు ఉన్నంతసేపు కేసీఆర్ గారే మాకు లీడరు. ఆయన నాయకత్వంలో మా రామన్న కానివ్వండి, హరీష్ అన్న కానివ్వండి, కవితక్క కానివ్వండి పనిచేస్తూనే ఉంటారు. వాళ్ళు మాకు ఏ విధంగా చెప్తారో మేము ఆ విధంగా ప్రతిపక్ష పార్టీ మీద పనిచేస్తూనే ఉంటాం. ప్రజల కోసం పనిచేస్తాము, అంటే రాజకీయాల కోసం పనిచేస్తలేము. ఇప్పుడు తెలంగాణ ప్రజలకు వీళ్ళు మంచి చేస్తే మేము మంచి చేస్తున్నారు అని చెప్పేటోళ్ళం.
1,00,00,000 మంది మహిళలను నువ్వు కోటీశ్వరులను చేస్తే మేము చాలా సంతోషపడతాం. నువ్వు 1,00,00,000 మంది మహిళలను, ఒక్క మహిళనన్నా కోటీశ్వరాలను చేస్తే ఇంకా సంతోషపడతాము. రేపు రాబోయేది మా ప్రభుత్వమే కదా. నువ్వు ఎట్లా చేసినావో మేము కూడా గట్లనే చేస్తాము. నువ్వు మంచి చేస్తే మంచి చేస్తాము, నువ్వు చెడు చేస్తుంటే కూడా మంచి చేస్తున్నావు అనేసి వత్తాసు వలకడానికి, నీకు తానా అంటే తందాన కొట్టడానికి, నీ కమిషన్లు తీసుకొని నడిపే రాజకీయ నాయకులం కాదు మేము.